వందల ఏళ్లుగా నిలబడిన పెద్ద పెద్ద వ్యాపార సామ్రాజ్యాల వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఈరోజు మనం కాలపరీక్షకు నిలిచిన మార్వాడీల వ్యాపార సూత్రాల గురించి తెలుసుకుందాం. మనం చూస్తూనే ఉంటాం గదా, కొన్ని వ్యాపారాలు దశాబ్దాల పాటు, తరతరాల పాటు వృద్ధి చెందుతూనే ఉంటాయి. కాని కొన్ని మాత్రం మొదలైన కొద్ది రోజులకే మూతపడతాయి. ఎందుకిలా? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం తరతరాలుగా బిజినెస్లు నిర్మిస్తున్న మార్వాడీల దగ్గర దొరకచ్చు. వాళ్ల సక్సెస్ సీక్రెట్ ఏంటో చూద్దాం పదండి. ఓకే, సో ఈ రోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా వాళ్ల వ్యాపార నియమావళి, తర్వాత డబ్బుని ఎలా కంట్రోల్లో పెడతారు, వాళ్ల ఆపరేషన్స్ ఎంత పటిష్టంగా ఉంటాయి, నమ్మకాన్ని ఎలా నిర్మిస్తారు, చివరిగా ఈ సూత్రాలన్నీ కలిసి వాళ్లకి ఎలా ఒక టైమ్లెస్ అడ్వాంటేజ్ని ఇస్తాయో చూద్దాం. మనం మొదట్లోనే ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇవి కేవలం రూల్స్ లిస్ట్ కాదు, ఇదొక కంప్లీట్ సిస్టమ్. వ్యాపారాలు కలకాలం నిలబడటానికి వాళ్లు ఫాలో అయ్యే ఒక ఫిలాసఫీ అన్నమాట. సరే, ఇక రెండో సెక్షన్లోకి వెళ్దాం. ఏ బిజినెస్కైనా ఫౌండేషన్ దాని ఫైనాన్షియల్ హెల్త్ కదా. మరి మార్వాడీలు డబ్బుని, అంటే మనీని ఎలా మేనేజ్ చేస్తారో వాళ్ల సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల మొదటి సూత్రం పర్తా. అంటే ఏంటంటే, రోజు రాత్రి ఇంటికి వెళ్లే ముందు ఆ రోజు వచ్చిన అసలు లాభమెంతో లెక్క కట్టడం. గల్లాపెట్టెలో ఉన్న డబ్బంతా ఆ లాభం కాదు కదా, అన్నీ ఖర్చులు, అంటే అన్నీ పోగా చేతులు ఎంత మిగిలింది, అదే అసలు లాభం. ఇది బిజినెస్ హెల్త్ మీద ఒక క్లారిటీ ఇస్తుంది. ఇక రెండోది ముద్ద. సింపుల్గా చెప్పాలంటే, ప్రాఫిట్స్ వెంట పడటం కొంటే పెట్టిన పెట్టుబడిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. రిస్క్ తీసుకొని ఎక్కువ సంపాదించడం కన్నా అసలుకే ఎసరు రాకుండా చూసుకోవడమే వీళ్ల ఫస్ట్ ప్రయారిటీ. చాలామందిది పిసినారితనం అనుకుంటారు, కాని కాదు, ఇది చాలా తెలివైన స్ట్రాటజీ. అనవసరమైన ఆడంబరాల మీద షో కోసం పెట్టే ప్రతి రూపాయి బిజినెస్ గ్రోత్ నుంచి తీసి పక్కన పెట్టినట్టే కదా. అందుకే వాళ్ల ఫోకస్ అంతా ఎప్పుడూ ఆఫీస్ ఎలా ఉంది అనడం కంటే అకౌంట్ బ్యాలెన్స్ ఎలా ఉంది అనే దానిమీదే ఉంటుంది. ఈ స్లైడ్ చూస్తే ఆ తేడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు స్టార్టప్లు, ఫ్యాన్సీ ఆఫీస్, ఖరీదైన ఫర్నిచర్ అంటుంటే, మరోవైపు మార్వాడీల ఫోకస్ అంతా అకౌంట్ బ్యాలెన్స్, కస్టమర్ సర్వీస్, ప్రాఫిటబిలిటీ మీద ఉంటుంది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. వాళ్లు వచ్చిన లాభాల్ని వెంటనే ఖర్చుపెట్టారు. ఖరీదైన కార్లు, ఫోన్లు లాంటివి కొనరు, ఎందుకంటే అవి లయబిలిటీస్. దానికి బదులుగా ఆ డబ్బుని మళ్లీ వ్యాపారంలోనే పెడతారు, లేదంటే భూమిలాంటి ఆస్తుల మీద ఇన్వెస్ట్ చేస్తారు, ఎందుకంటే వాటి విలువ కాలంతో పాటు పెరుగుతుంది. సరే, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంది, అంతా బావుంది. కాని అది ఒక్కటే సరిపోదు కదా. డే టు డే ఆపరేషన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. మరి వ్యాపారాన్ని అంత ఎఫిషియెంట్గా ఎలా రన్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. దీన్ని గద్దీ అంటారు. అంటే ఏంటంటే, ఓనర్ కొడుకు రాగానే నేరుగా బాస్ సీట్లో కూర్చోవటం కాదు, ముందు కింది స్థాయి నుంచి ప్రతి పని నేర్చుకోవాలి. అప్పుడే కదా బిజినెస్లో ఉండే కష్టనష్టాలు తెలిసేది, వర్కర్స్ ప్రాబ్లమ్స్ అర్థమయ్యేది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక హోటల్ ఓనర్ తన కొడుకుని మేనేజర్ చేసే ముందు ఫస్ట్ కిచెన్లో వంట నేర్పిస్తాడు. తర్వాత ఫ్లోర్లో వెయిటర్గా పనిచేయించి కస్టమర్లతో ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు. ఆ తర్వాత కౌంటర్లో కూర్చోబెట్టి లెక్కలు చూసుకోమంటాడు. ఇవన్నీ చేశాకే ఫైనల్గా మేనేజర్ సీట్ ఇస్తాడన్నమాట. దీని బాసన్ లేదా సింపుల్గా రొటేషన్ అంటారు. వీళ్ల ఫిలాసఫీ ఏంటంటే, డబ్బు అనేది నీళ్లలా ప్రవహిస్తూ ఉండాలి, ఒకే చోట ఆగిపోకూడదు. అందుకే ఎక్కువ లాభం కోసం స్టాక్ను అటే పెట్టుకోరు, తక్కువ మార్జిన్కే ఎక్కువ వస్తువులు అమ్మేస్తారు, జిస్సే క్యాష్ ఫ్లో కంటిన్యూస్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక టీవీ మీద 5,000 లాభం పెట్టుకుని నెలకి 2 అమ్ముతే వచ్చేది 10,000. అదే టీవీకి 1,000 రూపాయల లాభమే పెట్టుకుని నెలకి 50 టీవీలు అమ్మారనుకోండి, మొత్తం లాభం 50,000, అంటే 5 రెట్లు ఎక్కువ. ఇదే బాసన్ స్ట్రాటజీ పవర్. సరే, ఫైనాన్స్ స్ట్రాంగ్, ఆపరేషన్స్ ఎఫిషియెంట్, కానివి మాత్రమే సరిపోతాయా? అస్సలు సరిపోవు. బిజినెస్కి గుండెకాయలాంటిది నమ్మకం. కస్టమర్లతో, కమ్యూనిటీతో ఆ నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. దీని జుబాన్ అంటారు. అంటే మాట ఇస్తే దాన్ని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాలి. రాతకోతలు, అగ్రిమెంట్ల కన్నా మాటకు విలువెక్కువ. ఉదాహరణకు, ఒక బిల్డర్ ఒక రేట్ చెప్పాక మెటీరియల్ రేట్లు పెరిగాయని చెప్పి రేటు పెంచరు. నష్టం వచ్చినా సరే మాట నిలబెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు రెప్యుటేషన్ అనేది డబ్బు కన్నా చాలా విలువైనదని. దీని పేరు కస్సర్. అంటే కస్టమర్తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కోసం చిన్న చిన్న మొత్తాలను వదులుకోవడం. దీన్ని నష్టంగా చూడకూడదు. ఇదొక ఇన్వెస్ట్మెంట్, కస్టమర్ లాయల్టీలో చేసే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. చూడటానికి ఇది కేవలం 50 రూపాయలే కావచ్చు, కానీ ఒక షాప్ ఓనర్ బిల్లులో ఈ 50 రూపాయలు తగ్గించి పర్లేదులేండి అన్నప్పుడు ఆ కస్టమర్ మనసులో వాళ్లపై ఎంత మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ కస్టమర్ మళ్లీ మళ్లీ అక్కడికే వస్తారు. ఇది ఒక చిన్న అమౌంట్ కాదు, ఇది ఒక లైఫ్ టైం రిలేషన్షిప్కి వేసే పునాది. దీన్ని స్థానికత అంటారు. అంటే ఎక్కడ వ్యాపారం చేస్తే అక్కడి వాళ్లలా కలిసిపోవడం, వాళ్ల భాష, సంస్కృతి, పండగలను గౌరవించడం. ఉదాహరణకు, బెంగళూరులో షాప్ పెడితే కన్నడలో బోర్డులు పెట్టడం, వాళ్ల పండగలకి స్పెషల్ స్వీట్స్ చేయడం లాంటివి. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి అన్నట్టు. ఇక చివరిది భాయిచారా, అంటే కమ్యూనిటీ సపోర్ట్. వీళ్ళు ఒకరికొకరు చాలా సహాయం చేసుకుంటారు, ముఖ్యంగా డబ్బు విషయంలో.
ఒకరికి అర్జెంటుగా డబ్బు అవసరమైతే బ్యాంక్ చుట్టూ తిరగక్కర్లేదు. వాళ్ళ కమ్యూనిటీలోనే నమ్మకమైన వ్యక్తి దగ్గర అప్పు దొరుకుతుంది. ఇది చాలా పవర్ఫుల్ నెట్వర్క్. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ 10 సూత్రాలు ఒక్కొక్కటి చాలా పవర్ఫుల్, కానీ వాటన్నింటినీ కలిపి చూస్తేనే వాటి అసలైన బలం తెలుస్తుంది. ఫైనల్గా వీటన్నిటి సారాంశమేంటో ఒకసారి చూద్దాం. సో మనం చూసిన ఈ 10 ప్రిన్సిపల్స్ని 3 పిల్లర్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి, ఫైనాన్షియల్ డిసిప్లిన్, అంటే డబ్బుని జాగ్రత్తగా కాపాడుకుంటూ పెంచడం. 2, ఆపరేషనల్ ఎక్సలెన్స్, అంటే బిజినెస్ను చాలా ఎఫిషియెంట్గా రన్ చేయడం. ఇక 3, నమ్మకాన్ని నిర్మించడం, కస్టమర్లతో, కమ్యూనిటీతో విడదీయలేని బంధాన్ని క్రియేట్ చేయడం. ఈ 3 ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. సో ఇంత టెక్నాలజీ, ఇన్ని మార్పులు వస్తున్న ఈ రోజుల్లో ఈ పాతకాలం నాటి సూత్రాలింకా పనిచేస్తాయా అనిపిస్తోంది కదా.